నమస్తే, వెల్కమ్ టు యూ. నేను మీ రాజేష్. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, తెలంగాణ ప్రజల సెంటిమెంట్, తెలంగాణ ప్రజల ఆత్మలతో ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. సో ఇప్పుడు గతంలో కూడా సేమ్ టీఆర్ఎస్గా మారేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది అనే ప్రచారం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పేరుతోటే ఉన్నారు. అంటే జాతీయ స్థాయిలో వెళ్ళాలని ఒక లక్ష్యంతో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ స్టిల్ ఇవాళ కూడా ఇంకా బీఆర్ఎస్ గానే కొనసాగుతున్నటువంటి నేపథ్యం. కానీ జాతీయ స్థాయిలో వాళ్ళు ఇంకా అడుగులు వేయటంలో వైఫల్యం కనిపించింది. సో ఇట్లాంటి సందర్భాల్లో మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ కోసం ప్రాకులాట కనిపిస్తుంది. అందుకనే ఇవాళ దీక్షా దివాస్ పేరుతో తెర మీదకి పెద్ద ఎత్తున చేయాలి, ఆ సెంటిమెంట్ని ఓన్ చేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ అప్పట్లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ పార్టీ పురుడు పోసుకోగా మొదటి నుంచి సెంటిమెంట్ను రాజేస్తూ ఉద్యమమే ఊపిరిగా సత్తా చాటింది టీఆర్ఎస్ పార్టీ. 2 దశాబ్దాలకు పైగా పార్టీ ఎదురు లేకుండా పోయింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే ఎగిరాయి. ఏ ఎన్నిక చూసినా గులాబీ లీడర్లే గెలుపొందారు. ఇక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు రాజీనామా చేసినా, అదే టీఆర్ఎస్ తరఫున ఎన్నిసార్లు పోటీ చేసినా ప్రజలు గెలిపించారు. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాదు, అది ఖచ్చితంగా ఉద్యమ పార్టీ, మా పార్టీ అన్నట్లుగా ప్రజలు ఓన్ చేసుకున్నారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పార్టీని హక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు అన్ని తలకిందులయ్యాయి. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోవడంతో ప్రజల్లోనూ ఆ పార్టీపై ఓ సెంటిమెంట్ పోయింది. ఫలితంగా 2 టర్ముల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ సత్తా చాటలేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు హ్యాట్రిక్ విజయం సాధించలేకపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కనీసం ఒక్క సీటు కూడా సాధించలేదు. సో ఇప్పుడు పార్టీ పేరు మార్చడంతో పూర్తిగా అస్తిత్వాన్నే కోల్పోయినట్లు పనైంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు పార్టీ పేరు మార్చడంతో తెలంగాణ ప్రజలు పేగుబంధం తెగిపోయినట్లుగా ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా ఫీల్ అయినటువంటి నేపథ్యం స్పష్టంగా ఎన్నికల రిజల్ట్స్ లో కనిపించింది. సో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చారు. సో ఇప్పుడు ఎన్నికలకు 2 ఏళ్ల ముందు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. అంతటా గులాబీ జెండా ఎగురుతుందని, దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతోందని కలలు కన్నారు. దాంతో కొన్ని రాష్ట్రాల్లో అడపాదడపా జాయినింగ్స్ కూడా జరిగాయి. ఇక పార్టీకి డోకా లేదని భావించారు. కానీ సొంత రాష్ట్రంలో మాత్రం పార్టీకి రోజు రోజుకు మసకబారిపోతుంది రాజకీయంగా అనే విషయాన్ని గుర్తించుకోలేకపోయారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ అనే పేరు కాస్త పార్టీకి ఏమాత్రం కలిసి రాకుండా పోయింది. సో ఇప్పుడు వరుసపెట్టి ఓటములను చవిచూస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ పేరు మార్చడం వల్లే తెలంగాణ ప్రజల్లో పార్టీ పట్ల సెంటిమెంట్ను కోల్పోయామని చాలా మంది నేతలు అధినేత వద్ద అసంతృప్తి ఇప్పుడు కూడా తరచూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతర్గత సమావేశాల్లో కూడా వారు అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారనే సమాచారం మనకు ఉంది. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దీనిపై మరింత సీరియస్గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్గా మార్చేస్తేనే ప్రజలు చేరదీసే అవకాశాలు ఉంటాయని తమ అభిప్రాయం చెప్పారు. దాంతో ఇప్పుడు పార్టీ పేరు మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. మరొకసారి తెలంగాణ వాదమే పార్టీకి బలమని భావించినటువంటి బ్యాక్ టు టీఆర్ఎస్ అని నామకరణం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం. సో ఇప్పుడు మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ గానే తెలంగాణ వాదాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ ఆ దిశగానే కొనసాగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ గా నామకరణం చేయడంతో ఆ సెంటిమెంట్ను కోల్పోయామని పార్టీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు పార్టీ కార్యకర్తల సమావేశాల్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వేళ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు అన్నట్లుగా మాట్లాడారు. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ను మళ్ళీ ప్రాంతీయ పార్టీగానే కొనసాగించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. మరోవైపు ఆయన సెంటిమెంట్ను కొంత రాజేస్తున్నటువంటి నేపథ్యంలో దీక్షా దివాస్ పేరుతో కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కేసీఆర్ కూతురు నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి జాగృతి ఇప్పటికే భారత జాగృతి నుంచి తొలగించి తెలంగాణ జాగృతిగా మార్చేశారు. సో ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరిట ఇటీవల కులగణన కమిటీకి కూడా ఆమె వినతి పత్రం అందించారు. గతంలో భారత జాగృతి పేరిట జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె ఆందోళనలు కూడా చేశారు. ఇక రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం, ఆమె సైతం జైలుకు వెళ్ళి రావడంతో తెలంగాణ సెంటిమెంట్తోనే ప్రజల్లోకి మరొకసారి వెళ్ళాలి అని కూడా బీఆర్ఎస్ ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే ఎంతో హడావిడిగా పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చినటువంటి అధినేత కేసీఆర్ ఇప్పుడు పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చేందుకు టెక్నికల్ గా అన్ని కలిసి వస్తాయా లేదా అని ఆలోచనలు సైతం చేస్తున్నట్టు సమాచారం. గతంలో గులాబీ బాస్ ఓ సందర్భంలో చెప్పుకుంటూ వచ్చారు, పార్టీ పేరు మార్చాలని భావిస్తే టెక్నికల్ గా సాధ్యం కాదన్న విషయాన్ని కూడా ఆయన స్వయంగా వెల్లడించారు. మరి ఈ నేపథ్యంలో పార్టీ పేరు మారకుంటే తెలంగాణ సెంటిమెంట్ ని అస్త్రంగా మలుచుకొని మరో ఉద్యమం లాగా ప్రజల్లోకి వెళ్లాలని కూడా పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద టీఆర్ఎస్ నే కొంత కొనసాగించాలి, మరొకసారి మార్చాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరి నిజంగానే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారిస్తే తెలంగాణ సెంటిమెంట్ తో మరొకసారి ఆ పార్టీకి లాభిస్తుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.